యూఎస్ఏలో ఎన్ఆర్ఐస్‌లో ఉన్నప్పుడు మనకు గూడా కొన్ని రైట్స్ ఉంటాయి. సో, వాటి గురించి అండ్ ఇక్కడ నిజంగానే జరిగే మిస్టేక్స్ ఏంటి? వాంటెడ్‌గా చెప్తున్నవేంటి? అండ్ ఈ మధ్య కాలంలో చాలా వరకు సోషల్ మీడియా అలర్ట్ అయిపోయింది. అండ్ ఒకప్పుడు ఉన్న థింగ్సే ఇప్పుడు కొత్తగా ఏమీ లేవు. అన్నీ ఓల్డ్ థింగ్స్ అయినా కూడా ఈ సోషల్ మీడియా వలన కొంచెం ఎక్కువగా సర్క్యులేట్ అవ్వడము, అండ్ చాలామంది కాంటెంట్ క్రియేటర్స్ అవ్వడము. ప్రతి కాంటెంట్ క్రియేటర్ కూడా చాలా వరకు అన్నిటిని ఎక్స్‌పోజ్ చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉండడము. అది కాంటెంట్ కోసమా? అది నిజంగా ఎక్స్‌పోజ్ చేయడమా? వాటెవర్ ఇట్ ఈస్ అవన్నీ పక్కన పెడితే, ఈరోజు రీసెంట్ టైమ్ లోపల కొంతమంది యూట్యూబర్స్ ఎస్పెషల్లీ అమెరికన్ యూట్యూబర్స్ అండ్ అంటే చాలామందున్నారు. రీసెంట్‌గా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. కొన్ని మిలియన్‌లలో వ్యూస్ వస్తూ ఉన్నాయి. అందులోపల అమెరికన్స్ కంటే ఎక్కువగా కూడా ఇండియన్సే చూస్తుండొచ్చు ఆ వీడియోస్‌ని. అదే టైలర్ అని జెప్పేసి ఒక అబ్బాయి అండ్ ఒకతను. అది ఈవెన్ ఇంకొంతమంది కూడా ఉన్నాయి వీడియోస్. బట్ అవి ఇంకా అంత సర్క్యులేట్ అవ్వట్లే. ఇతనికి 9,000,000 ఫాలోవర్స్ వరకు ఉన్నారు. అందువలన ఇతని వీడియోస్ కొంచెం ఎక్కువగా సర్క్యులేట్ అవ్వడం. అందులోపల అమెరికన్స్ ఎంతమంది జూస్తున్నారో పక్కన పెడితే ఎక్కువగా ఇండియన్సే చూస్తూ ఉంటారు అలాంటి వీడియోస్. సో, మనకు చాలా యాంగ్జైటీ ఉంటది. మనకున్నంత యాంగ్జైటీ వేరే వాళ్ళకి అంతగా కనిపించదు. సరే ఈరోజైతే ఆ టాపిక్ గురించయితే మనం మాట్లాడుకుందాం. అందులో నిజంగా జరిగేటివెన్ని అండ్ ప్రతీదీ అంటే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కానీ ప్రతీదీ మిస్టేక్ అంటే మాత్రం తప్పే. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి దే హావ్ సమ్ ఓన్ రైట్స్ ఉంటాయి గానీ, మనం ఏది జేసినా తప్పే. అండ్ గృహప్రవేశం చేసుకున్నా తప్పే. ఇంట్లోకి ఆవును తెచ్చుకున్నా తప్పే. ప్రతీదీ తప్పంటే వి డోంట్ నో. సరే ఈరోజైతే ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, వీడియోకి లైక్ చేయడం వల్ల కొంచెం నాకు హెల్ప్ అవుతది. మన యూట్యూబ్ ఛానెల్‌కి కాస్త రీచ్ వస్తది అంతే. ఇంకా మన టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఎన్ఆర్ఐస్‌లో ఉన్నప్పుడు యూఎస్ఏలో మనకంటూ కొన్ని రైట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ మన ముందు వచ్చేసి మైక్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అడిగే రైట్స్ వాళ్ళకుంటాయి. బట్ నేను చెప్పను అనే రైట్స్ మనకు కూడా ఉంటాయి. అంటిల్ ఒక ఆఫీసర్ అంటే ఒక ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ మన దగ్గరకొచ్చేసి మీ యొక్క వీసా ఏంటి? మీ యొక్క వీసా స్టేటస్ ఏంటి? అని అడిగితే తప్ప రిమైనింగ్ ఎవ్వరైనా కూడా ఒక అన్‌నోన్ పర్సన్ తెలియని వాళ్ళు మన దగ్గరకొచ్చేసి మన యొక్క వీసా స్టేటస్ ఏంటి అన్నప్పుడు మనకు చాలా ఎంబారస్డ్‌గా అనిపిస్తూ ఉంటది. కొంచెం ఎలానో ఫీల్ అవుతూ ఉంటాం. సో, ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఏమి కూడా లేదు. అండ్ వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి మన జీవిత గాథ, మన పుట్టు పూర్వోత్తరాలు, మనం పుట్టింది, పెరిగింది అన్నీ గూడా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వన్స్ ఒక ఆఫీసర్ అయితే తప్ప. ఇన్‌కేస్ ఈవెన్ పోలీస్‌లో అలా అడిగినా కూడా అసలు కాంటెక్స్ట్ ఏంటి? అసలెందుకు అడుగుతున్నారు అనే రైట్స్ మనకుంటాయి. ఆ తర్వాత ఇంకా ఎవరైనా ఇంకా ఇబ్బంది పెట్టినట్లుగా అనిపిస్తుంది అనుకోండి, వెంటనే కూడా పోలీసులకు కాల్ చేయొచ్చు. వాళ్ళు మమ్మల్ని థ్రెటనింగ్ చేస్తున్నారని మనం చెప్పొచ్చక్కడ. సో, ప్రతి ఒక్కరు అడిగిన అందరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం కూడా క్వెషన్ చేయడం నేర్చుకోవాలి. వితౌట్ అవర్ పర్మిషన్ మన యొక్క వీడియోస్ తీస్తూ ఉన్నా కూడా చెప్పొచ్చు. సో, మాకు ఇంట్రెస్ట్ లేదు. మీరు మా యొక్క వీడియోస్‌ని అయితే పోస్ట్ చేయకూడదు అని. సో, ఎందుకు అంటే ఇప్పుడు నో అని కూడా చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సొసైటీలో అది ఈవెన్ యూఎస్ అనే కాదు ఇండియాలో కూడా అంతే. ఈ సోషల్ మీడియా చాలా వరకు ఎక్కువగా సర్క్యులేట్ అవ్వడము, ఎవరు చూసినా ఒక మైక్ పట్టుకొనెళ్ళి ఒక అన్‌నోన్ పర్సన్ దగ్గరికెళ్ళేసి ఈవెన్ ఇండియాలో గూడా కాంటెంట్ క్రియేటర్స్ అని జెప్పేసి ఏది పడితే అవి అడగడము, సంబంధం లేని క్వెషన్స్, లాజిక్‌లెస్ క్వెషన్స్ ఏదో అడగడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, వాళ్ళ యొక్క ఫోటోస్‌ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో వాళ్ళ వీడియోస్‌ని పెట్టడం, అది వైరల్ అవ్వడము, దాని మీద ఎంతోమంది కామెంట్స్ చేయడం. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో అనుభవం ఉన్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను కొత్తగా యూట్యూబ్‌లోకొచ్చినప్పుడు ఏదైనా ఒక నెగెటివ్ కామెంట్ వస్తే అస్సలు తీసుకోలేకపోయేదాన్ని. చాలా కోపమొచ్చేది, చిరాకొచ్చేది. అసలు నేను చెప్పిందేంటి, వీళ్ళకి అర్థమైందేంటి అన్నట్లుగా ఉండేది. బట్ ఇప్పుడు అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఏంటంటే, నాకు ఇప్పుడసలు పట్టించుకోను. ఎందుకంటే ఆల్రెడీ ఈ సోషల్ డొమైన్ అనేది అలవాటయింది కాబట్టి. అదే ఒక తెలియని ఒక అన్‌నోన్ పర్సన్ దగ్గరికెళ్ళేసి ఒక మైక్ పెట్టేసి వాళ్ళ ఫోటోస్‌ని ఒక సోషల్ డొమైన్‌కి అంతగా అలవాటు లేని పర్సన్స్‌కి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే చాలా వరకు ఈ మధ్యలో అంటే ఈ హెచ్1 అండ్ ఎఫ్1లని బాగా ఎక్స్‌పోజ్ చేస్తున్నట్లుగా కొత్తగా ఎక్స్‌పోజ్ చేయడానికి ఏమీ లేదు. ఆల్రెడీ ఇవన్నీ ఎప్పటినుంచో గత 30, 40 సంవత్సరాల నుంచి యూఎస్ఏలో అవుతూ ఉన్నాయే. అప్పటి నుంచే అందరికీ గూడా తెలుసు. బట్ అప్పుడు అంతగా కాంటెంట్ క్రియేటర్స్ లేరు. మెయిన్ రీజన్ అదే. ఆల్రెడీ ఎఫ్1 అనంటే
యూఎస్ఏకి వచ్చిన తర్వాత సో, వాళ్ళకంటూ ఒక జాబ్ దొరికే వరకు ఎక్కడో ఒక దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ అమెరికన్ స్టోర్స్‌లలో ఏం వర్క్ చేయరు. ఎందుకంటే అమెరికన్స్‌కి ఫస్ట్ ఎస్ఎస్ఎన్ మ్యాటర్. తప్పకుండా గూడా ఏ అమెరికన్స్ అయినా గూడా ఫస్ట్ ఎస్ఎస్ఎన్ అడుగుతారు. మీకు ఒకవేళ ఎస్ఎస్ఎన్ ఉన్నది అని అంటేనే అమెరికన్ స్టోర్స్‌లలో వర్క్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటది. ఎవరిని పడితే వాళ్ళని అమెరికన్స్ ఎలో అయితే చేయరు. వన్స్ అంటే మనకి ఎస్ఎస్ఎన్ ఉంటే తప్ప. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఎవరైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ కానియండి, వాళ్ళేంటంటే మన ఇండియన్ స్టోర్స్‌లలో అక్కడిక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. అది లీగల్ అంటే కాదు, ఇల్లీగలే. అండ్ నెక్స్ట్ చాలామందేంటంటే మన ఇండియన్ స్టోర్స్‌లలో అండ్ ఇండియన్ రెస్టారెంట్స్ అండ్ ఇండియన్ గ్యాస్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువ వర్క్ చేయడానికి చూస్తూ ఉంటారు. సో, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్ లోపల బయట చాలా వరకు కాంపిటీషన్ ఎక్కువైపోయింది. పార్ట్ టైమ్ జాబ్స్ కూడా ఏవి దొరకట్లేవు కాలేజెస్ లోపల. అండ్ ఇక్కడ నీకు మంత్లీ దాంట్లో సాలరీస్ దాంట్లో లేకుండా ఉంటే సర్వే అవ్వడం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే అట్‌లీస్ట్ ఒక మనిషి అంటే ఒక పర్సన్ అది స్టూడెంటే కానియండి ఎవరైనా కూడా ఉండాలి అని అనుకుంటే యూఎస్ఏలో ప్ర 1.5 మినిమమ్. సో, అట్‌లీస్ట్ ఒక 1,50,000 మినిమమ్ లేనిదైతే బ్రతకడం చాలా కష్టం కాబట్టి, సరే వర్క్ చేస్తూ ఉంటారు. నేను దానిని సపోర్ట్ చేయను. అది ఇల్లీగల్ అలా చేయకూడదు. సో, ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలామంది దానిని ఎక్స్‌పోజ్ చేయడానికి చూస్తున్నారు. అంటే చూడండి వీళ్ళు వేరే వీసా మీద వచ్చేసి అంటే ఎఫ్1 వీసా మీద వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇది ఇల్లీగల్ అని జెప్పేసి దానిని ఎక్స్‌పోజ్ చేయడానికి చూస్తున్నారు. బట్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే అలా వర్క్ చేస్తుంటారు అని చెప్పి. బట్ అంతే ఇంక గవర్నమెంట్ షిఫ్ట్ అవుతున్న కొద్దీ ఇంక రూల్స్ మారుతూ ఉంటాయి. కొన్ని గవర్నమెంట్స్ పట్టించుకోవు. కొన్ని గవర్నమెంట్స్ ఎక్కువగా పట్టించుకుంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఏవైతే ఇండియన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ వీటిని ఎక్స్‌పోజ్ చేయడం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. అందులో ఎస్పెషల్లీ టెక్సాస్. ఈ మధ్యలో టెక్సాస్‌లో ఒక్కటే ఇష్యూ అని కాదు. ఎన్నో రకాల ఇష్యూస్ చూస్తూ ఉంటాం. ఎంతోమంది అమెరికన్ కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ కూడా టెక్సాస్‌ని చాలా వరకు ఎక్స్‌పోజ్ చేయాలని చూస్తున్నారు. అది అందులోపల మనది మిస్టేక్ అయితే ఎక్కువగా ఉంది ఈ పాయింట్ లోపల. ఏంటి అంటే స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చేయకూడదు అదొకటి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే హెచ్-1బీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు గూడా వాళ్ళ పరిమితికి మించి చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎక్కడికి ఏ ఎంప్లాయీకి వస్తారో అది కాకుండా వేరే జాబ్స్ చేస్తున్నారు. 2, 3 జాబ్స్ చేస్తున్నారు అని జెప్పేసి. అండ్ ఆహ్, బయట ఆల్రెడీ రీసెంట్‌గా ఒక ఇష్యూ జూసాం గదా! వాళ్ళ వైఫ్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అని జెప్పేసి. సో, ఇలాంటివి హెచ్-1బీల మీద చాలా వరకు వీళ్ళు ఎక్స్‌పోజ్ చేయాలని జూస్తున్నారు. ఆఫ్‌కోర్స్ అది కూడా మనదే మిస్టేక్ ఉంటది. ఎందుకంటే మనకంటూ ఒక వీసా ఉన్నప్పుడు దానిని అబ్యూజ్ చేస్తున్నట్లుగా అవుతది. సో, వేరే వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్‌ని మనం పోగొట్టిన వాళ్ళం అవుతాం గాబట్టి, సో, అది కూడా ఒక మిస్టేక్. సో, ఇందులోపల 2 మిస్టేక్స్ అయితే మనవి. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్‌కొచ్చేలోపు ఎక్కువగా పెద్ద మిస్టేక్స్ అవే. అండ్ చాలా మందికేంటంటే, సో, ఇలా ఏంటి మీరు ఈ వీసా మీదొచ్చేసి ఇలా వర్క్ ఎందుకు చేస్తున్నారు? సో, మీరు ఎఫ్1 మీద ఉన్నప్పుడు ఆహ్, అవర్లీ అంటే వీక్లీ ఇన్ని అవర్సే కదా మీరు వర్క్ చేయాల్సింది. ఇంతకంటే ఎక్కువ ఎట్లా వర్క్ చేస్తున్నారు అని జెప్పేసి. సో, ఇవి. సో, ఇక్కడ మనదే మిస్టేక్. సో, ఇంక వాళ్ళు కూడా యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టినప్పుడు ఇంకా చాలా మంది చూసి అమెరికన్స్‌కి గూడా కొంచెం తెలిసిపోతది కదా! అంటే ఇలా ఉన్నారు. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇలా అని జెప్పేసి. అది మెయిన్ అవుతది. డైరెక్ట్‌గా డిపోర్టేషన్స్ అలాంటివేమీ ఉండదు. ఎందుకంటే యూఎస్‌సిఎస్‌లో ఒక దానికంటే ఒక డిపార్ట్‌మెంట్ ఉంటది. అక్కడి వరకు వాళ్ళంతా చెక్ చేసి ఆఫ్టర్ దట్ ఏదైనా ఇష్యూ ఉన్నది అంటే తప్ప అప్పటి వరకు ఈ డిపోర్టేషన్స్ అవన్నీ ఏవి కూడా ఉండవు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎందుకు వేరే కంట్రీస్‌కి ప్రియారిటీ అనేది. అంటే ఒక అమెరికన్ పర్సన్ గూడా వేరే కంట్రీ వాళ్ళకే ప్రియారిటీ ఇస్తున్నారు అంటే అందులోపల మెయిన్ రీజన్ అమెరికన్స్ అంత పని చేయలేరు. నేను చాలా సార్లు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాను. పెద్దగా డ్రాగ్ చేయనులేండి ఈ టాపిక్‌ని గానీ, వాళ్ళ వల్ల అవ్వదు తెలుసా? నేను చాలా ఆశ్చర్యపోతాను. చాలా సిట్యుయేషన్స్ లోపల నేను అమెరికన్స్ దగ్గరనే గత కొన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా కదా! వాళ్ళకి ఏముంది ఇది పెద్ద పనా అని అనిపిస్తది నాకు. బట్ వాళ్ళకి చాలా పెద్ద టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. అమెరికన్స్‌కి కొన్ని ఊత పదాలొస్తూ ఉంటాయి గదా! సో, వాటిని కంటిన్యూ‌గా చదువుతూనే ఉంటారు. చదువుతూనే ఉంటారు. అంటే మనంత కష్టపడలేరు. అది ఇంక డిఫరెంట్ ఇంక అదంతా నేను పెద్దగా చెప్పలేను గానీ, ఒక మన ఇండియన్స్ 1% చేసే పని అమెరికన్స్ 3 మెంబర్స్, 4 మెంబర్స్ చేస్తారు. వాళ్ళకి ఎక్కువ ఎంజాయ్‌మెంట్‌కి అలవాటు పడతారు వాళ్ళు. వాళ్ళ లైఫ్ అంతా కూడా డిఫరెంట్‌గా ఉంటది. సో, డిఫరెంట్ స్టైల్ కాబట్టి మనలాగా ఓకే. మనీ సంపాదించాలి.
సో, ఈరోజు మనం ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేస్తే ఇంకొంచెం క్రెడిట్ వస్తది అండ్ ఇంకొంచెం మనీ వస్తాయి గదా! ఆ ఆలోచన వాళ్ళకుండదు. బట్ ఒక బిజినెస్ పర్సన్‌కి ఎప్పుడైనా కూడా ఎవరైతే మంచిగా పని జేస్తున్నారో వాళ్ళనే కావాలి అనుకుంటారు. బట్ మనం ఏంటంటే ఎంతైనా కష్టపడతాం అంటాం. సో, దానిని బేస్ చేసుకొని చాలామంది మనకి మంచి ప్రియారిటీ ఇస్తూ ఉంటారు ఇక్కడ. సో, ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇండియన్స్ ఆల్‌మోస్ట్ $7,00,000 వరకు పెట్టేసి హౌసెస్ కొంటున్నారు అనేది. అది అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇండియన్స్ రావడమే ఒక మంచి జాబ్ మీద వచ్చినప్పుడు, ఎంత లేదనుకున్నా కూడా మంచి మంచి ఏరియా లోపల నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిడా అక్కడ మా కజిన్ వాళ్ళుంటారు. కజిన్ అంటే ఫ్రెండ్స్ సర్కిల్ లోపల మేము సిస్టర్ అని పిలుస్తాము. వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఇద్దరికి కలిపి పర్ యానం వచ్చేసి $3,00,000 వరకు వస్తది వాళ్ళకి ఫ్లోరిడాలో అక్కడ. సో, అంటే వాళ్ళకి అన్ని ఖర్చులు పోయినా కూడా ఒక పర్సన్ సాలరీ మొత్తం సేవ్ అవుతది. ఇంకొక సాలరీ లోపల ఆల్‌మోస్ట్ 50-60% సేవ్ అవుతది. సో, యూఎస్ఏలో ఒక 7 ఇయర్స్, 8 ఇయర్స్ నుంచి ఉంటూ లోన్స్ పెట్టుకొని ఒక $7,00,000 హౌస్ అనేది ఇండియన్స్‌కి ఓకే కదా! అంటే దానిని ఏదో ఇల్లీగల్‌గా బాగా సంపాదిస్తున్నారు కాబట్టి, సో, 2, 3 జాబ్స్ చేస్తున్నారు కాబట్టి మేబీ చేసేవాళ్ళు ఉండొచ్చు. బట్ అందరూ అలా ఏమి కాదు. అంటే ఒక వ్యక్తి సక్సెస్ అయిండు అనంటే, ఇంక వాడు ఇల్లీగల్‌గా ఏదో జేసిండు గాబట్టే సక్సెస్ అయ్యాడు అనేది అది చాలా వరకు కూడా తప్పు. అలా అందరూ అలా ఏమి ఉండరు. సో, మంచి సాలరీస్ 200K సాలరీస్ వచ్చే వాళ్ళని గూడా చూసాం మనం. సో, అలా మంచిగా ఉన్నవాళ్ళు ఈజీగా ఎఫర్డ్ చేయగలరు. ఆల్మోస్ట్ ఇండియన్స్ వచ్చినటువంటి ఒక 2 ఇయర్స్‌లోనే అట్‌లీస్ట్ ఒక 3-4 లాక్స్ డాలర్స్ పెట్టి హౌసెస్ పర్చేస్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. ఈవెన్ హెచ్-1బీ వీసాల మీదనే అంటే గ్రీన్ కార్డ్, సిటిజన్స్ వరకు వెళ్ళకుండా ఓన్లీ ఈ వీసాల మీద ఉండే కొన్నవాళ్ళు చాలా మందున్నారు. సో, ఒక ఇండియన్స్ హౌసెస్ చూడండి ఎలా కొన్నారో, దాన్ని మనం ఎక్స్‌పోజ్ చేద్దాము. అంటే వాళ్ళు ఇల్లీగల్‌గా రాబట్టే హౌసెస్ కొన్నారు అంటే, అమెరికన్స్ ఎంజాయ్‌మెంట్‌కి ఫస్ట్ ప్రియారిటీ ఉంటది. మనం ఏంటంటే ఒక ఇల్లు, దానికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటది. సో, సేవింగ్స్ అనేవి ఇండియన్స్ దగ్గర ఉన్నంత అమెరికన్స్ దగ్గర ఉండవు. అమెరికన్స్ కొంతమంది చారిటీలకే ఎవ్రీ మంత్ ఎంతోమంది చారిటీస్‌కి డొనేట్ చేస్తూ ఉంటారు అమెరికన్స్. మనం చేస్తామా అంత ఈజీగా డాలర్స్‌ని? అదంతా డిఫరెంట్. ఎవరిది వాళ్ళకి డిఫరెంట్ ఉంటది. సో, మనం ఏదో ఎక్కువ మనీ పెట్టినంత మాత్రాన ఇల్లీగల్‌గా ఉంటేనే మనీ పెట్టి ఇల్లు కొంటున్నామని కాదు. ఈవెన్ ఇండియాలోనే 3,00,000 పెట్టేసి కొంటున్నారు ఈజీగా. సో, యూఎస్ఏలో $7,00,000 అంటే అది పెద్దది ఏమి కాదు. అండ్ ప్రతీదీ తప్పే అంటే చాలా కష్టం. అంటే ఒకతను గృహప్రవేశం చేసుకొని, ఇంట్లోకి ఒక ఆవుని తీసుకొనెళ్తే దాని మీద చాలా కామెంట్స్ అన్నీ కొంతమంది పాజిటివ్‌గా, కొంతమంది నెగెటివ్‌గా. ఎవరికుండేది వాళ్ళకుంటది. సరే యూఎస్ఏలో ఉన్నంత మాత్రాన అది మినిమమే కదా! అంటే ఒకరికి డిస్టర్బెన్స్ అవ్వట్లేదు. వాళ్ళేదో గృహప్రవేశం చేస్తుంటే వాళ్ళ ఇంట్లోకి ఆవొస్తే ఏమవుతది? అంటే ఐ మీన్ రోడ్ల మీద డాన్స్‌లేయడము, పాలాభిషేకాలని, పుష్పాభిషేకాలని, నాయిస్ పెట్టడము, పక్క వాళ్ళని డిస్టర్బెన్స్ చేయడము, అమెరికన్స్ డిస్టర్బెన్స్ కలిగించడము, పొల్యూషన్ అండ్ పొల్యూట్ చేయడం ఇవన్నీ కూడా మిస్టేక్సే. సో, అలా గాకుండా ఒక వ్యక్తి అతనంతల అతను ఒక పూజనో, పునస్కారమో ఏదో జేస్తుంటే అది గూడా మిస్టేకే. అది గూడా తప్పే. అమెరికన్స్ ఎంత అంటున్నారో తెలీదు గానీ, వేరే ఇండియన్స్ వీటిని ఎక్కువగా తప్పు అని అనడం. అమెరికన్స్‌ది లైఫ్ స్టైల్ డిఫరెంట్. మనది డిఫరెంట్‌గా ఉంటది. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా జెప్తాను. మనం ఫాస్టింగ్ ఉన్నామనుకోండి. ఏదైనా ఫెస్టివల్ రోజు ఫాస్టింగు, ఈ నెల రోజులు ఫాస్టింగ్ అన్నప్పుడు ఏది తినకుండా ఉంటారు కొంతమంది. కొంతమంది వాటర్ గూడా తాగకుండా ఉంటారు. బట్ అమెరికన్స్ ఫాస్టింగ్ అంటే ఫిష్ తింటారు. సో, వాళ్ళ లైఫ్ స్టైల్ అది. సో, అసలు ఫిష్ తింటే అదేం ఫాస్టింగ్ అని మనకనిపియొచ్చు. అది వాళ్ళదంతే. మనది మనకంతే. సో, ఎవరిది వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ ప్రతి దానిని తప్పు. తప్పులనే నేను చెప్పా గదా! అక్కడిక్కడ వచ్చేయడం లీగల్‌గా కాకుండా. సో, అది తప్పే. అండ్ ఒకటి అమెరికన్స్‌కే కానియండి, ఎవరికైనా గూడా బయట పొల్యూట్ చేయడం అండ్ బయట సౌండ్స్ పెట్టడం అలాంటివి మిస్టేక్సే. బట్ మనకంటూ సో, మన డ్రెస్ మనం యేసుకుంటాం. మన తిండి మనం తింటాం. మన ఇంట్లో మనం ఎలా ఉంటాం అనేది అది మన పర్సనల్. సో, ఇంట్లోకి కెమెరాస్ పట్టుకొనొచ్చేసి, ఇంట్లో బొద్దింకలున్నాయి చూడండి. డైరెక్ట్‌గా డోర్స్ కొట్టేసి మీ ఏసీయే చూపియండి. అండ్ ఇంట్లోకొచ్చేసి అండ్ ఏయో జూమ్ చేస్తూ ఉండడము. అంటే ఒక ఐటీ ప్రొఫెషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటే ఎట్లా రెడీ అవుతారు? ఇంట్లో వర్క్ ఫ్రమ్ చేసే వాళ్ళందరూ ఎలా ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు? మామూలుగా షార్ట్ టీ షర్ట్ ఏసుకొని ఉంటారు కదా! ఏదైనా మీటింగ్స్ అంటే మంచిగా రెడీ అవుతారు. ఏదైనా జూమ్ కాల్స్ ఉన్నాయంటే రెడీ అవుతారు. రిమైనింగ్ టైమ్‌లో అలానే ఉంటారు కదా! అది. అది అమెరికన్స్‌కి నిజంగా అంత బాధ ఉందో లేదో తెలీదు గానీ, ఆ వీడియోస్ చేసే వేరే ఇండియన్స్ ఉంటారు కదా! వేరే కమ్యూనిటీస్ వాళ్ళు. వాళ్ళెందుకో ఎక్కువ నెగటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు.
సో, యూఎస్ఏలో మంచితో పాటు చెడు ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరు గూడా ఇల్లీగల్‌గానే ఉన్నట్టుగా, ప్రతి ఒక్కరు ఏదో ఇల్లీగల్‌గా సంపాదిస్తున్నట్లు కాదు. మేబీ ఒక 30% టు 40% ఎక్కువగా ఇండియన్స్ ఎక్కువగా ఉన్న చోటనే ఇవి జరుగుతూ ఉన్నాయని జెప్పేసి. బట్ రిమైనింగ్ ఇండియన్స్ అందరూ అలా ఏమీ ఉండరు. చాలా నిజాయితీగా టాక్సెస్ కట్టుకుంటూ, సో, చాలా కష్టపడుతూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో, అలా అంటుంటే ఏంటంటే చాలా బాధగా అనిపిస్తుంటది. మేము ఎందుకున్నాంరా బాబు ఇక్కడ నిజంగా మనము సంపాదించిన ప్రతీది కూడా ఏదో ఇల్లీగల్‌గా సంపాదిస్తున్నట్టుగా బయట బాగా సర్క్యులేట్ అవుతుంటే కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటది. సో, అలా అని అందరూ పాజిటివ్ కాదు. అలా అని అందరూ గూడా నెగెటివ్ కాదు. చాలా కష్టపడుతూ ఉన్నవాళ్ళు చాలామందున్నారిక్కడ. సో, ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువై ఉంటది. ఇంత చెప్పాలి అనుకున్నది ఇంకా చాలా ఉంది. బట్ అదంతా చెప్తే మీరు ఇంకా మళ్ళీ కామెంట్ పెడతారు చెప్పిందే చెప్పారు అని చెప్పేసి. సరే ఇంక రేపైతే మరో వీడియోతో